మంచిది. ప్రియమైన దేవుని సంగమా, సార్వత్రిక సంఘ సభ్యులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు క్షేమంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారని, ప్రభువునందు ఆనందిస్తున్నారని నేను క్రీస్తునందు విశ్వసిస్తున్నాను. ప్రియులారా, మరి మరొకసారి మీ ముందుకిట్టి విధముగా మరి వచ్చుటకు దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడు ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ దేవుని వాక్యం వినటానికి సిద్ధపడి కూర్చొని మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన శుభాభివందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క క్రైస్తవ సహవాస ప్రార్థన మందిరం పక్షమున జరిగిస్తున్న ఈ పరిచర్యలు మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్ గాడ్స్ డ్యూటీ ఆ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వీక్షిస్తున్న మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు. దేవుడు మీ అందరికీ సమాధానము కలగజేయును గాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈ యొక్క పూట, మరి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యంలోని ధ్యానం చేయడానికి మనం ముందుకు వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయము చేత ఆయన నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే మీకు ప్రార్థన అవసరాలు ఉన్నాయో లేదా మీ సలహాలు, సంప్రదింపులు ఏమైనా ఉంటే స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది, మీరు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు. మీ సలహాలన్నీ కూడా తీసుకోబడతాయి. మా అందరి కోసం, మా సంఘాల కోసం మీరు మీరు ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునండి. అందరికీ నా ప్రత్యేక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క పూట వాక్య ధ్యానంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు. నేను మరొకసారి ఈ రక్షణ మార్గం ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ పిల్లలను కలుసుకోవటానికి ఆత్మ సంబంధులుగా మేము జత కలపబడి నీ రాజ్య వ్యాప్తిలో, దేవుని రాజ్య వ్యాప్తిలో, దేవుని రాజ్య బోధలో మమ్మల్ని కట్టిన విధం బట్టి మీకు స్తోత్రాలు. మీ పిల్లలందరినీ సమయోచిత జ్ఞానం చేత నింపండి, లెస్సైన జ్ఞానం చేత నింపండి, మమ్మల్ని ఆదరించండి. నీ ప్రేమ చేత కృపనిచ్చి నైనా ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచుచు బోధించగలిగిన నైపుణ్యత నాకు అనుగ్రహించమని, వింటున్న ప్రతి మాటని బిడ్డలు హృదయపూర్వకంగా సేకరించగలిగిన ధన్యత నిమ్మని, అటు ఆత్మ నడిపింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియులారా, మనం కొన్ని వారాల బట్టి సర్వోన్నతునికి సంబంధమైన శిష్యులు ఎవరు, ఆ సర్వోన్నతుడికి అన్న సంగతులు చాలా విషయాలు విన్నాం. గత 2 భాగాల నుంచి దేవునికి శిష్యుల్ని తయారు చేయడం ఎలా అని మనం విన్నాం 2 ఎపిసోడ్లో. అంటే శిష్యుడైన వాళ్ళు మొత్తమంతా నేర్చుకోవాలి, వాక్యం బోధంతా నేర్చుకోవాలి అని మనకి మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత పరిశుద్ధాత్ముడు అన్నీ నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న తర్వాత వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే అందరికీ బోధించి శిష్యుల్ని స్నేహితులు చేసి, స్నేహితుల్ని సహోదరుల్ని చేయటం జరిగింది. అంటే పని నేర్పి, పనంతా నేర్పి పనిలోనికి పంపించారు. అలాగ కాడి మొయ్యటానికే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మనందరికీ పిలిపించాడని, ఆ పిలుపుని మనం స్వీకరించిన ఆ గుంపులో ఈరోజు నేనున్నాను, ఈరోజు మీరున్నారు. ఆ కాడి మోస్తున్న నేను దేవుని మాటలు, దేవుని మనస్సు, ఆయన చిత్తం నెరవేర్చటానికి దేవుడు నా ఎడల చూపిన అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఎంతన్నా దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, రైట్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనం తెలుసుకోబోతున్న పాఠం ఏంటంటే, శిష్యుడు ఏమవ్వాలి, శిష్యుడు తయారు చేయాలి, మొత్తం అంతా చెప్పాలి. శిష్యుడికి స్నేహితుడిని చేయాలి, సహోదరుడు చేయాలి. కాడి మోసే వరకు అతనికి మనం తోడుగా ఉండాలి. సహోదరుడివైన నీవు మరొకరిని సహోదరుడిగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు చేసింది అదే. అలాగ చేసిన తర్వాత మరి ఆ సహోదరుడి విషయంలో, ఆ శిష్యుడి విషయంలో, స్నేహితుడి విషయంలో మన ప్రవర్తన, మన పని విధానం, మన ప్రేమ ఏ విధంగా ఉండాలి అంటే శిష్యుని విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి అన్న సంగతులు మనము నేర్చుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, అంటే ఈ శిష్యుడు అయిన వాడు, స్నేహితుడు, సహోదరుడు ఇలాగా అయ్యే క్రమంలో ఈ పని ఎలా నడిపించాలి, ఎలా జరిగించాలి అన్నదాన్ని మనం ఆలోచిస్తున్నాం. శిష్యుని గురించి
శిష్యుని తయారు చేయటం గురించి మనం ఏం చేయాలి అది ఈరోజు పాఠం. శిష్యుని తయారు చేయటం ఎలా అన్న సంగతులు మనం విన్నాం. అంటే మొత్తం అంతా బోధ చేయాలి, మొత్తం అంతా చెప్పాలి వాళ్ళకి. ఆ చెప్పే క్రమములో అది ఎంతటి పని, శిష్యుని తయారు చేయటం అన్నది ఎంతటి పని అన్నదాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మీరు ఈ భాగాలుగా వినండి, ప్రతి ఒక్క భాగం కూడా మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెబుతున్న మాట, ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ నేను ఎన్నైతే చెప్పానో అన్నీ కూడా గై కొనవలనని వారికి బోధించండి. ఎవరికి? మీరు ఎవరికైతే చెబుతున్నారో వారికి బోధించండి. నేను ఏ సంగతులైతే మీకు చెప్పానో, ఏ సంగతులైతే మీకు వివరించానో అన్నీ వారు గ్రహించే విధంగా మీరు వాళ్ళకి చెప్పండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను, మరలా నేను రెండో రాకడ వచ్చేంత వరకు మీతో ఉంటాను అని ఒక వాగ్దానపూర్వకంగా ఆయన నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, 12 మందికి ఒక భరోసా, 12 మందికి ఒక ధైర్యం పంపిస్తున్నాడు. మనము కూడా మన సంఘములో, మన పరిచర్యలో అలాగా అనేక శిష్యులను తయారు చేసి, ఆ శిష్యులను తయారు చేసిన మనం వాళ్ళకి మొత్తం అంతా నేర్పి కాడి భుజం మీద పెట్టి పంపించాలి పనికి. నీ దగ్గర అట్టే పెట్టేసుకోకూడదు. తరాలు వెంబడి, సంవత్సరాల వెంబడి నీ దగ్గర అలాగే ఉంచుకోకూడదు. వారు బయటికి వెళ్ళి పని చేయాలి. కానీ మనమేమంటాం, ఒకవేళ ఎవరైనా కొద్దిగా వాక్యం నేర్చుకుని బయటికి వెళ్ళి ఒకళ్ళు పని చేసినా అనుకో, వాళ్ళ మీద అసూయ వచ్చేస్తుంది. మనకి సౌలుకి పట్టిన దెయ్యం పడుతుంది మనకి, సేవకులైన మనకి. అస్సలు అది ఎప్పుడు ఉండకూడదు. నీ నుంచి ఒకడు బయటికి వెళ్ళి పని చేస్తున్నాడు, దేవుని పని చేస్తున్నాడు, చేయనివ్వండి, ఏం పర్వాలేదు. ఆ చేసే అతనికి దేవుడు ఇవ్వాలి ఆత్మలను, దేవుడు ఇవ్వనివ్వండి, ఏం పర్వాలేదు. దానికోసం మీరే ఫీల్ అవ్వకండి. మన రాబడి తగ్గుతుందనో లేదా మనకు వచ్చేది పోతుందని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. మీకు ఇచ్చేది దేవుడు నీకు ఎప్పుడు లోటు చేయడు. నువ్వు నమ్మిన దేవుడు ఎప్పుడు నీకు నమ్మదగిన వాడైనా, మనం నమ్మదగిన వారము. నీ దగ్గర వాక్యం నేర్చుకుంటున్నవాడు బయటికి వెళ్ళి 4 ఆత్మలకి దేవుని వాక్యం చెబుతున్నాడంటే ఎంకరేజ్ చేయి, సహకరించు, ఇంకా నువ్వు సహాయం చేయి. అంతే తప్ప వాడి మీద పగ పెట్టేసుకుని, అసూయ కక్ష పెట్టేసుకుని వాడి గురించి బ్యాడ్గా బయట ప్రసారం చేసి తప్పుడుగా ప్రసారం చేయడం చాలా తప్పుడు పని. ఒకవేళ నీ దగ్గర నుంచి వాడు చీలిపోయాడంటే ఇంకా పని భారం పెరిగిందని అర్థం. నువ్వు అలాగ ఆత్మ సంబంధంగా ఆలోచించు. వాడితో గొడవ పెట్టుకోవద్దు, వాడితో విరోధం పెట్టుకోవద్దు, వాడి పనిని పాడు చేయొద్దు. అలాంటి వ్యక్తి వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అది మనకు ఉండవలసిన మనసు సేవకుడు ఈరోజు. అంటే ఒక శిష్యుడిని తయారు చేసిన తర్వాత మనం ఏ విధంగా ప్రవర్తించాలి ఈరోజు శిష్యుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇది పాఠం. మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, అన్నీ చెప్పాలి. చెప్పి వాళ్ళని ఏం చేయాలి, పనికి పంపించి వారికి మనం తోడుగా ఉండాలి. నీ దగ్గరే బాప్తీసం పొందాడు, నీ దగ్గరే వాక్యం నేర్చుకున్నాడు, నీ దగ్గర ఎదిగాడు. ఒకవేళ నీ దగ్గర ఉన్న వాళ్ళకి ఆత్మ తీసుకెళ్ళిపోయడం అనుకుందాం, ఒకవేళ మేబీ తీసుకెళ్ళిపోవడం వెళ్ళిపోని వాళ్ళకి ఆటంకపరచుకో. నీ దగ్గర ఉన్న వాళ్ళే నీ మంద, వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోనివ్వండి, మీరు ఆటంకపరచకండి, తప్పేమీ లేదు. దేవుని దగ్గరికి వెళ్తున్నారు కదా, దేవుని పని కోసం వెళ్తున్నారు కదా, వాళ్ళ తప్పాలు తెలుసు, వాళ్ళు వస్తే చేర్చుకో. తప్పిపోయిన కుమారుడు వచ్చినట్టు ఒకవేళ వస్తే చేర్చుకో. వాళ్ళ కోసం బ్యాడ్ ప్రచారం చేయొద్దు. వాళ్ళు 4 మాటలు అంటావు, వాళ్ళు నీ దగ్గర 10 మాటలు మాట్లాడతారు. ఇలాగా మీరు బ్యాడ్ అయిపోతారు అంతే సేవకుడిగా. అది దెయ్యం వేసిన పన్నాగంలో పడకండి. జాగ్రత్త సుమా, ఇది సాటి సహోదరుడిగా మీకు నేను ఇచ్చున్న సలహా. కాబట్టి శిష్యులుగా పంపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, మీరు వెళ్ళండి, అన్నీ చెప్పండి, గ్రహించే విధంగా చెప్పండి వాళ్ళకి. మరి వాళ్ళు అన్నీ చెప్పారా? వెళ్ళి అన్నీ చెప్పారు. చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు ఎవరు? శిష్యులు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. తండ్రి మనసు, తండ్రి ఉద్దేశాలు, తండ్రి యొక్క లక్ష్యాలు, తండ్రి ఆలోచనలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ప్రకటించారు.
వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను. ఆమేన్. వారికి తోడుగా ఉన్నాడు, వారి పట్ల కార్యాలు జరిగిస్తున్నాడు, వారు చేసే ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నాడు. కార్యాలు జరుగుతుండగా వాక్యం స్థిరపడుతూ ఉంది. అంటే వాళ్ళు వెళ్ళి వాక్యం అంతా ప్రకటించాలంటే అర్థం ఏంటంటే తండ్రి మనసు మొత్తం చెప్పారు, దేవుని మనసు మొత్తం చెప్పారు. అంటే తండ్రి మనసు యేసుక్రీస్తు వాళ్ళకి ఏదైతే చెప్పాడో చెప్పిన సంగతులన్నీ కూడా మొత్తం అన్ని కూడా వాళ్ళు వివరించడము జరిగింది. అయితే ఈ శిష్యుల్ని తయారు చేసేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండదంటే, నిజంగా ఎంతటి ప్రవర్తన ప్రవర్తించాలంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని స్నేహితులుగా సహోదరులుగా చేయవలసి రావడానికి ఆయన మూల్యం చెల్లించింది తెలుసా? ప్రాణం పెట్టవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రాణం ఎంతమంది కోసం పెట్టాడు అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రాణం ప్రపంచంలో అందరి కొరకు పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడికి వచ్చేంత వరకు ఎంతమంది పుడతారో వారందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అయితే ఎవరైతే దానిని అంగీకరించి స్వీకరిస్తారో వారికి మాత్రమే చెందుతుంది. అంటే నమ్మిన వారు, అప్పుడు ఎంతమంది నమ్మారు? 12 మంది శిష్యులు నమ్మారు అనుకుందాం. 12 శిష్యులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. వీళ్ళు తెర ముందున్నారు, తెర వెనక వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొందరు నమ్మిన వారు ఉన్నారు, వాళ్ళకి చెందుతుంది. అంటే శిష్యులు తయారు చేసినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకు తోడుగా ఉండాలి, వారికి సహాయం చేయాలి. అలాంటి వారు కొరకు అవసరమైతే నువ్వు ప్రాణం పెట్టాలి. ఏం పెట్టాలి? ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడండి. మరి శిష్యులు ఏం చేశారు? వాళ్ళు ప్రాణమే పెట్టారు, హతసాక్షులు అయిపోయారు. అంటే శిష్యులు తయారు చేసే పని, ఆ పనిలో మన ప్రవర్తన ఏ విధంగా ఉండవలసింది అంటే ప్రాణం యొక్క విలువ అంటే రక్తాన్ని పెట్టాలి, రక్తాన్ని ప్రోక్షించాలి. అంటే అర్థం ఏంటంటే మన రక్తాన్ని ఖర్చు పెట్టాలి. రక్తంలో ప్రాణం ఉంది, అదే ప్రాణం పెట్టడం అంటే అర్థం. అంటే అర్థం ఏంటి? మనం కష్టపడి వాళ్ళకి సపోర్ట్గా చేయాలి, కష్టపడి వాళ్ళ పనికి పంపించాలి, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి జరిగించాలి. ఎక్కడితో స్టోరేజ్ చేసేకూడదు, బంధించకూడదు. నువ్వు నా దగ్గరే ఉండాలి, నాతోనే ఉండాలి అనవద్దు. వాళ్ళకి సహకారంగా నిలబడు. నీ మంచి మనసు వాళ్ళకి నేర్చుకున్నానుకో, వాళ్ళు ఇంకొక 10 మందికి అటువంటి మనసు కలిగి ఉంటారు. వాళ్ళు ఒకవేళ లేరనుకో, వాడి నరకానికి వెళ్తాడు, వాడి శిక్ష వాడు అనుభవిస్తాడు. కానీ మనం వెళ్ళొద్దు. అలాగా పని చేస్తున్నా మనం ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళకి ఏం చేయాలంటే మనం మొత్తం అంతా చెప్పాలి, దాచుకోకండి. ఏదైతే దేవుడు చెప్పాడో 66 పుస్తకాలలో, అంటే 39 పుస్తకాల పాత నిబంధన కానీ కొత్త 27 పుస్తకాలు ఉన్న సారాంశం మొత్తం వాళ్ళకి చెప్పాలి. ఎవరి మీద అసూయ కక్ష పెంచుకోకండి. దానివల్ల నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, నీ ఆత్మ క్షీణించిపోతుంది. యేసుక్రీస్తు విన్నారు, అంత చెప్పారు. శిష్యులు విన్నారు, అంతా చెప్పారు. పౌలు గారి గురించి ఆలోచిద్దాం ఒకసారి. పౌలు గారు ఆయన చేశాడు చూడండి. వీళ్ళందరూ మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారు, శిష్యులు, పౌలు గారు, ఆదిమ సంఘం మనకు మాదిరి అండి, మనకు మాదిరి. చూద్దాం పౌలు గారు ఏం చేశారు. ఆయన తండ్రి మనసు అంతా కూడా నేర్చుకున్నాడు. ఎవరు నేర్పారు పౌలు గారికి? చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు రాసుకోండి. 3 నుంచి చదువుదాం ఒకసారి. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది. నాకు ఉపదేశం ఇవ్వబడింది, అదేమనగా అంటే సువార్త. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనం ప్రకారం 3వ దినాన లేపబడిను. సువార్త అంటే నాకు ఉపదేశింపబడ్డాను నేను. ఎవరి చేత, ఎక్కడి నుంచి నాకు ఉపదేశం వచ్చిందంటే పరలోకము నుండి వచ్చింది. నుంచి వచ్చింది పరలోకము నుండి. ఎవరిచ్చారు ఉపదేశం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మం అంటే ఏం కాదు, సువార్తే. క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా వ్రాసి తిని. క్లియర్గా చెప్పాను మీకు, క్రీస్తు మర్మం దేవదర్శనం వలన నేను ఉపదేశింపబడ్డాను, నాకు ఉపదేశం వచ్చింది. కొందరు చెప్తున్నాడు. ఆ ఉపదేశం నాకు ఎలాగొచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవదర్శనం చేత నేను విన్నాను. ఎప్పుడు? దమస్కు ప్రాంతంలో నేను విన్నాను. నేను
తండ్రి మనసంతా నాకు యేసుక్రీస్తు బోధించాడు. ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం అంతా కూడా బోధించాడు. ఆ బోధనకు నేనేం చేశానంటే అందరికీ చెప్పాను. యేసుక్రీస్తు శిష్యులకి చెప్పాడు, అదే యేసుక్రీస్తు వారు పౌలు గారు కూడా చెప్పాడు. ఆయనే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాడు, పౌలు గారికి దర్శనం ద్వారా చెప్పాడు. మరి నేర్చుకున్న పౌలు గారు ఏం చేశాడు? పౌలు గారు చూద్దాం, అపోస్తల కార్యాల గ్రంథం. నేర్చుకుని పౌలు గారు, ఎరిగిన పౌలు గారు, దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని ఎరిగిన ఈయనేం చేశాడంటే అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు అంటే ఒక ప్రయోజనకరమైనది ఉందంట. మార్తా ఉత్తమమైనది ఒక్కటే, అది దేవుని వాక్యం, రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త. మాతో చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. ప్రయోజనకరమైనది అది. ఎవరికి ప్రయోజనకరమైనది? నీకు నాకు ప్రయోజనకరమైనది. యేసుక్రీస్తు ప్రయోజనకరమైనది, తండ్రికి ప్రయోజనకరమైనది, దేవదూతలకు ప్రయోజనకరమైనది, యావత్తు ప్రపంచం అందరికి ప్రయోజనకరమైనది. అదేంటండి? దేవుడికి ప్రయోజనం ఏంటండి? మరి మనకి ఇవ్వబడిన ఆయన సంకల్పం నెరవేర్చిన కానీ సంతోషం, మనకి చెప్పబడిన వాక్య ప్రకారం నిలబడగలిగితే కదా యేసుక్రీస్తు ప్రాణం పెట్టి దానికి విలువ. మనం మార్చబడి దేవరాజ్యం వెళితేనే కదా పరిశుద్ధాత్ముడు ఇంతకాలం శ్రమపడిందంతా కూడా దానికి ఒక ప్రయోజనకరమైన వచ్చేది. దేవదూతల వరకు కూడా కష్టపడుతున్నంత ప్రతిఫలం దక్కేది కూడా మనం బాగుపడితేనే కదా. అందుకే ప్రయోజనకరమైన వాక్యం, ఆ వాక్యం ఆత్మరక్షణ ద్వారా పరలోక రాజ్యం, ఇది జరగటం వల్ల అందరికీ మేలు. అదే ప్రయోజనకరమైనది ఏంటంటే వాక్యం. అదే చెప్తున్నాడు, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగా చెప్పేశాను. ఏంటంటే చెప్పేశాను, మీకు తెలియజెప్పుతూ తెలియచేయచ్చు బోధించానంట. ఎక్కడెక్కడ ఏంటంట చెప్పాడంట, బహిరంగంగా చెప్పాడంట, ప్రతి చోట చెప్పాడంట. ఈరోజు టీవీ ద్వారా చెబుతున్నాం, మేము యూట్యూబ్ ద్వారా చెబుతున్నాం, మేము సంఘాల్లో చెబుతున్నాం, బహిరంగంగా చెబుతున్నాం. ఎందుకే ప్రయోజనకరం ఏది దాచుకోకూడదని చెప్తున్నాం. డబ్బులు ఎక్కువే కాదు, ఇది దాచుకోకూడదు. కాబట్టి తండ్రి మనస్సు దాయకుండా చెప్పమన్న సంగతులన్నీ చెప్పాలి. ఏంటి ప్రయోజనకరమైనది అంటే దేవుని సంకల్పం. 27వ వచనం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేది దాచుకోలేదు. మొత్తం చెప్పేశాడంట పౌలు గారి సంఘాలకి, మొత్తం చెప్పాడంట దేవుని ఉద్దేశం ఏంటో. అలాగా ఏది దాచుకోకుండా నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు మనము ఏమవుతుంది తెలుసా? నిర్దోషులం అవుతాం. దేవుని వాక్యం నేర్చుకున్నాం, పరిశుద్ధులమి. పరిశుద్ధుడు ఏమవ్వాలంటే నిర్దోష అవ్వాలి. నిర్దోషి ఎప్పుడు అవుతాడు? తెలుసుకున్న వాక్యాన్ని ఎదుటి వారికి మనము చెప్పినప్పుడు నిర్దోషి. అందుకంటున్నాడు, చూద్దాం 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. నేను దోషిని మొత్తం చెప్పాను అంటే మొత్తం చెబితే దోషివి కాదు, మొత్తం చెప్పకపోతే దోషివి. సేవక బృందమా, విశ్వాస బృందమా ఒకటే. డబ్బుల కోసము, భోజనాల కోసము, బట్టల కోసము మీ విశ్వాసాన్ని అమ్ముడుపరుచుకోకండి. దేవుడు మీకు ఏది కావాలో అది ఇస్తాడు, అది మీకు న్యాయబద్ధంగా ఇస్తాడు. మీ విలువ తగ్గించుకుని మాత్రం మీరు తీసుకోకండి, పొందుకోకండి. మీ విలువ హెచ్చించే విధంగా దేవుడు మీకు దయచేస్తాడు. అటువంటి దేవుడు మనకు ఉన్నాడు. మీరు దేవుని మీద ఆధారపడండి. దేవుడిని పోషించగల సమర్థుడైన, కాకులు పక్షులను పోషిస్తున్న ఆయన మళ్ళీ ఎందుకు పోషించడు పిల్లారా? కాబట్టి నేర్చుకున్న ఈ బోధ అందరికీ చెప్పాలి, ఏది దాచుకోకూడదు, మొత్తం చెప్పాలి. మొత్తం చెప్పి ఏం చేయాలి? చూడండి 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరితో స్వాస్థ్యము అంటే పరలోకం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. అంటే మొత్తం అంతా చెప్పాలి. చెప్పేవారికి అప్పు చెప్పాలి, దేవుడికి అప్పు చెప్పాలి, క్రీస్తుకి క్రీస్తు కృపావాక్యానికి అప్పు చెప్పేయాలి. మొత్తం చాలా ఇంపార్టెంట్. ఎంతమంది చెప్పాలంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వచనాన్ని అన్ని కూడా వివరించి నువ్వు బ్రతుకున్నంత కాలంలో, వారు బ్రతుకున్నంత కాలంలో అంతా చెప్పాలి, ఏది దాచుకోకూడదు. నీకు తెలిసిన ప్రతి ఒక్కటి వారికి, సంఘానికి చెప్పాలి. అదే తపన పౌలు గారిది. ఇదే మాట ఆయన కొలస్సీ సంఘంతో ఏం చెప్పారో చూడండి ఒకసారి. కొలస్సీ సంఘంతో 1వ అధ్యాయము 28వ వచనంలో, ప్రతి మనుషుడు సంఘములో
ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆయన ప్రకటించున్నాం. కార్యసిద్ధి కలిగజేసేది ఆయనే, ప్రతిఫలం ఇచ్చేది ఆయనే. కానీ మా పని మేము చేసుకోవడం ముందుకి వెళుతున్నాం. అంటే ఎవరు చెప్పాలి? ప్రతి మనిషికి చెప్పాలి, దాచుకోకుండా అన్నీ కూడా. ఏది దాచుకోకుండా ప్రియమైన దేవుని సంగమా, అన్నీ చెప్పండి. అది శిష్యుడి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న పాఠములో అంటే మనం మొత్తం చెప్పాలి. ఏది దాచుకోకూడదు. వాళ్ళకి సగం సగం చెప్పి పంపించకండి పనికి. సగం సగం నేర్చుకుని వాళ్ళు వెళ్ళకూడదు. సగము నేర్పి పంపకూడదు, సగం నేర్చుకుని వెళ్ళకూడదు. మొత్తం అంతా నేర్చుకోవాలి. ఒక బైబుల్ మీద ఒక అవగాహన రావాలి. అట్టి అవగాహనతో నువ్వు తవ్వే కొద్దీ ఇది ఎప్పుడూ కూడా ఊరిడి నీటి బొగ్గ, ఊరిడే జలం, జీవజలం పారుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇది ప్రవహించే నది, ఇది జీవనది, ప్రవహించే నది, ఆగేది కాదు. ఇది ఎప్పుడు ప్రవహించే నది. ఇది అంతా నేర్చుకోవాలి, అంతా నేర్పాలి. ఎందుకు అంతా నేర్చుకోవాలి, అంతా నేర్పాలి ప్రతి ఒక్కరికంటే? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే. అంటే ఎందుకు ప్రయోజనం అంతా చెప్పాలి వారికంటే? మనం బ్రతకాలంటే చెప్పాలి. ఎవరు బ్రతకాలంటే? ఎవరైతే శిష్యులు తయారు చేస్తాడో, ఎవరైతే స్నేహితులు తయారు చేస్తాడో, ఎవడైతే సహోదరులు తయారు చేస్తాడో వాడు బ్రతకాలంటే, నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే సంఘానికి నీ ఎదుట కూర్చున్న వారికి నీకు తెలిసిన మొత్తం అంతా చెప్పాలి. మనం బ్రతకాలంటే. రెండు, వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే వాళ్ళకి చెబితేనే సింహము నోటని తప్పించుకుంటారు వాళ్ళు. సింహం అంటే గర్జించు సింహం, దొంగ, అపవాది గర్జున సింహం తిరుగుతున్నాడు, వాడిని ఎవరు మింగేద్దామని చూస్తున్నాడు. నువ్వు చెప్పిన ప్రయోజనం అంతా చెబితే ఆ సింహము నోటి నుంచి వాళ్ళు ఏం చేస్తారో తప్పింపబడతారు. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, అయితే నా ద్వారా, పౌలైన నా ద్వారా సంపూర్ణ సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని నేను తప్పిపడతాను, మీరు తప్పింపడతారు. అంటే వాక్యం మనం చెప్పటం వల్ల మనం బ్రతికింపబడతాం, సింహము నోటిని తప్పింపబడతాం, అనేకులు తప్పిస్తాం, అనేకులు మనము బ్రతికించిన వారంగా అవుతాం. చూసారండి? అంటే శిష్యుడి పట్ల నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నువ్వు ప్రవర్తించవలసిన ప్రవర్తన ఉన్నదండి. ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో కనబడుతున్నాయా? కక్ష చేతను మెష చేతను ఏదో విధంగా యేసుక్రీస్తు బోధిస్తున్నాడు కదా, బోధించనివ్వండి. పౌలు గారిది అన్నాడు, యేసుక్రీస్తు అన్నాడు, యోహాను గారు వచ్చాడు, ఏమండి మన పేరు చెప్పినప్పుడు చెప్తున్నాడండి అని వేసేద్దామా అంటారు వీళ్ళు. ఒరే బాబు, వాళ్ళు మీరు అలాంటి పని చేయకుంటారు నాయన, వాడు మన పేరగా చెప్తున్నాడు, చేయని, తప్పేమని దేవుని పనే కదా, వెళ్ళనివ్వండి, ఎంకరేజ్ చేయండి. యేసుక్రీస్తు కలిగిన ఇట్టి మనసు మనం అందరూ పొందుకోవాలి. అందరూ పని చేయాలండి. అలా పనిచేయటానికి ఒక విధంగా ఆ రకంగా వాళ్ళు వెళ్ళాడేమో. ఫర్ ఎగ్జాంపుల్, సాతానే వాడిని వేరుపరిచాడు అనుకుందాం. ఒకవేళ సాతాను వేరుపరిచిన వాడు వెళ్ళి దేవుని పని చేస్తున్నాడు, దేవుడి పని చేయడానికి కూడా సాతాన్ని దేవుడు వాడుకున్నాడు. ఎలాగా? బిలాములాగా. బాలాకు శపించి తీసుకొస్తున్నాడు బిలాముని, ప్రవక్తని. కానీ బిలాము ఏం చేస్తున్నాడు? బిలాము దెయ్యం పట్టింది ఆల్రెడీ. దెయ్యం పట్టిన దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! మనం వాక్యానుసారంగా ఆలోచన చేయండి, చక్కని మాటలు అర్థమవుతాయి మనకి. అట్టి మనసు ఉండాలి. వెళ్ళిన వాడిని దగ్గర నుంచి వేరుపరచబడినాడు సాతానే వేరుపరచడం కొంత. ఒకవేళ సంఘాన్ని గెలిపిలి చేయటానికి ఒకవేళ వేరేనాడు దేవుడి పని చేస్తున్నాడు అనుకో, వాడి పట్ల దేవుడి పని జరిగిస్తున్నాడని అర్థం. అంటే దేవుడి పని జరిగిన సాతాన్ని వాడుకున్నాడని అర్థం. ఏమండి? అంత ఎందుకండి? అపోస్తుల ఆదిమ సంఘాన్ని చల్లాచెదురు చేశాడండి పౌలు గారు 8వ అధ్యాయంలో. వాళ్ళు చెదిరిపోయారు మొత్తం అందరూ కూడా. చెదిరిపోతే ఏం జరిగింది? వాక్యం విస్తరించింది. అర్థమైందండి? పిలుపుకి అందరూ వెళ్ళిపోయారు, సమరయ మొత్తం పట్టణం అంతా వాక్యం చెప్పేశారు. విడిపోతే ఏమైంది? స్వార్థ వ్యాప్తి చెందుతుంది. అట్టి మనసు కలిగి ఉండాలి మనం. ఆ హైప్లో ఆలోచించాలి, బ్రాడ్ మైండ్ ఉండాలి, నేరో మైండ్ ఉండకూడదు. విశాలమైన హృదయంతో ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. బాధపడకండి, దేవుడు కడతాడు. అలాగా చేయటం అంటే మాటలు కదండి. పౌలు గారు ఎంత కష్టపడ్డాడండి. అంటాడు, నేను ప్రసవ వేదన పడ్డానన్నాడండి.
ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పడ్డాడంట. చూడండి ఒక మాట, గలతీ రాసిన పత్రిక. మీకు ఎందుకు రుజువులు ఇస్తున్నానంటే ఇది ఒక స్టడీ గురించి మీకు చెప్తున్నాను ఈ విషయం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా అనొచ్చా? పిల్లలారా అని దేవుని పిల్లల్ని అనొచ్చు. పౌరుగారు అన్నాడు కదా, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచు. అంటే ఒకసారి ప్రసవ వేదన పడ్డాడు, మళ్ళా పడతాడా, మళ్ళా పడ్డాలా, మళ్ళా పడాలి. ఎవరి కొరకు? శిష్యుల కొరకు. ప్రసవ వేదన పడవలసి వస్తుంది వాళ్ళని తయారు చేయటానికి. హతసాక్షులు అవ్వాల్సి వస్తుంది, వాళ్ళ కోసం రక్తాన్ని చిందించవలసి వస్తుంది, వాళ్ళ కోసం రక్తం ఖర్చు చేయవలసి వస్తుంది, ప్రాణం పెట్టవలసి వస్తుంది. అది మన ప్రవర్తన ఉండాలి, అది మన యాటిట్యూడ్, మన వైఖరి ఉండాలి. ఎందుకంటే వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా నువ్వు తీర్చిదిద్దవలసిన బాధ్యత మన పైన ఉన్నది. కాడి మొయ్యాలి. యవ్వన కాలం ముందు కాడి మోయట నరునికి మేలు. రిటైర్డ్ అయిన తర్వాత కాదు, యవ్వనములో కాడి మొయ్యాలి. కాడి ఆ మోపింది దేవుడే ఎవరిపైన. గొప్ప భాగ్యం ప్రియమైన దేవుని సంగమా. తండ్రి చెప్పాడు ఈ మాట, దేవాతి దేవుడు చెప్పాడు. పేతురు గారు కూడా ఏమని చెప్తున్నారు? సువార్త అందరూ చెప్పాలి. సువార్త ఎవరు చెప్పాలి? అందరూ చెప్పాలి. పేతురు గారు చెప్పిన కొత్త నిబంధనలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అందరికీ తెలుసు. అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకర వెలుగులోకి వచ్చిన మీరందరూ కూడా మీరు పిలువబడ్డారు, మీరు ఏర్పరచబడిన వంశముగా, రాజుల యాజక ఏర్పరచబడిన వంశము, రాజుల యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ప్రజలు. మీరు దేవుని సొత్తు మీరు ప్రకటించాలి. చీకట్లో నుంచి తన ఆశ్చర్య వెలుగులోకి వచ్చారు, ఆయన గుణాతిశయాలను ప్రచురపరచాలి, ప్రకటించాలి. ఎవరు? అందరూ ప్రకటించాలి. ఇది ప్రయోజనం. శరీర సంబంధమైన సాధన కొంచెం మటుకు ప్రయోజనకరం, కానీ ఆత్మ సంబంధమైనది ఎల్లకాలం ప్రయోజనకరమే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. శరీర సంబంధ సాధన కొంచెం మటుకు ప్రయోజనకరం అవును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాలు ప్రయోజనకరమైనది. వాక్యం, దైవ భక్తి పెరుగుతుంది, అది అన్ని విషయాలు ప్రయోజనకరమైనది. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అట్టి ఆలోచనకి వెళ్ళాలి. జ్ఞానం కొదుగుందా? దేవుని అడుగు, తప్పకుండా జ్ఞానము ఇస్తాడు ప్రియమైన దేవుని సంగమా. అటువంటి జ్ఞాన పరిపూర్ణంగా మీరు ఎదగాలని కోరుకుంటూ, శిష్యులు తయారు చేసే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే మనకు ప్రసవ వేదన కలుగుతుంది, గుండె నొప్పి వస్తుంది. ఎన్ని కష్టపడినా ఎదుటివారిని నువ్వు దేవుని పనిలో పంపించే పనిలో ఉండాలి. అట్టి ఆలోచన మనందరికి దేవుడి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కన్న తండ్రి నీకు స్తోత్రాలు. ప్రేమతో కృపతో నింపండి, బలపరచండి. నీ పిల్లలందరికీ మనోన్నత వెలిగించండి, నీ కృప చేత నడిపించండి. అల్పుడును, దీనును, దౌర్భాగ్యుడు, పాపిని నన్ను మన్నించి క్షమించి నీ పని ముట్టుగా వాడుకొనమని యేసు నామమున అడుగుచున్నాను. నీ వాక్యం వినే పిల్లలందరినీ కూడా దీవించమని, వారి కష్టాలు అన్నీ కూడా తీర్చమని, ఆత్మ సంబంధం ఎదుగుదల ఆశీర్వాదం కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండి సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగును గాక. ఆమేన్. వందనాలు.